శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. కార్తీక మాస శుభాకాంక్షలు. విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ 10వ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ 5, 6, 7వ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని 10వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు. ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు. రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం. కొన్ని రాశుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి, మేష రాశి వారికి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి, సప్తమాధిపతి అయినటువంటి వారికి, దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుందో ఊదర కొట్టేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా, మీ జాతకంలో రుచక యోగం ఉన్నా, గజకేసరి యోగం ఉన్నా, ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభ యోగం, సునభ యోగం, పరివర్తన యోగం, పర్వత యోగం, సదా సంచార యోగం, ఇలా చాలా యోగాలు ఉంటాయి. ఏవి కూడా మీరు పట్టుకున్నారో బంగారం కాదు. ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు. ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి, అక్కడే ఉంది. వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో, కష్టే ఫలి అని అంటారు. మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి, అంతే కదా. కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది, కొన్నిసార్లు రాదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది. ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది, ఏ ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగా అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ముఖ్యంగా కన్యారాశి వారికి సంబంధించి ఖర్చుతో కూడుకున్నటువంటి క్రమాలు ఏమిటంటే, బాగా గుండెపోటు అండి, నాకు రోజు గుండెపోటు వస్తుంది అని చెప్పాడు మొన్న ఆయన. అది గుండెపోటు కాదు, గ్యాస్ ప్రాబ్లం. ఏంటంటే మనకు ప్రాబ్లం ఒకటైతే మనం ఇంకొకటి ఊహించుకునేట్టుగా చేసేవాడే కేతువు. రాహు ఏం చేస్తాడంటే అవతల జరిగేటువంటి ఇష్యూస్ ని ఒకటి జరిగితే ఇంకోలా చూపిస్తాడు. కేతు ఏం చేస్తాడయ్యా అంటే నీ లోపల ఒకటి జరుగుతుంటే ఇంకోలా చూపిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఆయనకి రోజు గుండెపోటు వస్తుంది అన్నట్టు, అది గుండెపోటు రావడం కాదు, గ్యాస్ ప్రాబ్లము, మోకాల ఇష్యూస్, తల ఒక పక్క బాగా పట్టేస్తే ఎక్కడో ఏదో ఆర్టికల్ చదువుతారు, చదివి ఏం చూస్తారనంటే అమ్మ బాబు ఇది విపరీతంగా నాకు తెలిసినంత వరకు ఇది ఏ బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటుంది అని చాలా మంది కంగారు పడతారు. విధంగా తలనొప్పి లేస్తే ఏమనుకుంటారంటే ఇది బ్రెయిన్ ట్యూమరే. కానీ ఇలా మిస్ పర్సెప్షన్ కి తీసుకొస్తారంటే ఒకటి జరుగుతుంటే మీ లైఫ్ లో ఇంకొక దాని గురించి మీరు అనుకునేటట్టు చేస్తాడు. అదే కేతు లక్షణం. అది 12వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, ఖర్చు. ఏ ఖర్చు, పోయి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్ల ఖర్చు, తీరా చూస్తే ఏం కాదు. వెన్నుపూసకు సంబంధించి నొప్పి వెళ్తే ఏం కాదు, ఏమీ ఉండదు. కానీ దాని గురించి మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇట్లా అని చెప్పి మీకు నిజంగానే ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ పోకుండా ఉండేది. నేను చెప్పేది ఏంటంటే అలా ఖర్చు పెట్టిస్తాడు, కానీ కంగారు పడకండి. ముందు మన భయమే సగం రోగం. ఎప్పుడు కూడా మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కష్టం వస్తే ధైర్యంగా నిలబడాలంతే తప్ప భయపడిపోతే చాలా కష్టం. 11వ స్థానంలో మీకు ద్వితీయ లాభ స్థానంలో గురువు ఆల్మోస్ట్ సొంతింటి లాంటి కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి మీకు ఉదాహరణకు ఒక అతను రైతు ఉన్నాడండి. రైతుకి ఇప్పుడు చాలా బాగుంది, కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళాడు కాబట్టి పొలం పనులు అవన్నీ కూడా బాగా నడుస్తున్నాయి. కానీ పంట వెంటనే, ఇప్పుడు పంట వేగానే పంట పండుతుండొచ్చు కానీ వెంటనే డబ్బు చేతికి రాదుగా. మరి ఏమవుతుందండి అని అంటే ఖచ్చితంగా ఆ డబ్బు వచ్చేలోపు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమే ద్వితీయ లాభస్థానము అని అంటారు. 2వ స్థానంలో వీరికి సూర్యుడు, శుక్రుడు. మీరు విపరీతమైనటువంటి అలంకారం చేసుకునేటువంటి వారు అవ్వచ్చు. ఎందుకంటే 2వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనం విపరీతంగా అలంకారం చేసుకోవడము, తగ్గ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకోవడము, లేదా అకేషన్ తగ్గ డ్రెస్సులు వేసుకోవడం, వాటి గురించి డబ్బు ఖర్చు పెట్టడం జరగవచ్చు. కానీ శుక్రుడు ఎప్పుడు కూడా ద్వితీయ స్థానంలో మంచి ఫైనాన్షియల్ స్టేటస్ కి తీసుకెళ్తాడు, దాంట్లో సందేహం లేదు. సూర్యుడు ఉన్న కారణం చేత రాజకీయ నాయకులకు యోగించదు. ఈ నెలంతా కూడా రాజకీయ నాయకులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, దయచేసి కొంచెం ఓర్పుగా ఉంటే మంచిది. తృతీయ స్థానంలో బుధుడు. మీ స్వక్షేత్రంలో ఉండాల్సినటువంటి బుధుడు 3వ స్థానానికి వెళ్ళాడంటే మంచి కమ్యూనికేషన్, అంటే మాట్లాడితే అది ఇతను చాలా బాగా మాట్లాడాడు, ఇతను మంచి మాటకారి అనేటువంటి భావజాలంతో జనాలందరూ కూడా ఉంటారు. అవి కూడా ఖచ్చితంగా ఈ యొక్క
బుధుడి యొక్క తృతీయ స్థానంలో సంచారం, కుజుడు కూడా మూడో స్థానంలో రైతులు చాలా లాభం చేస్తాడు. అలాగే సప్తమంలో శని, షష్టమంలో రాహువు. సప్త షష్టమ స్థానాలు విశేషంగా భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన విషయం కావచ్చు, డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవి రెండు కూడా ఇబ్బందిగానే ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారి విషయానికి వస్తే వీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రాపర్ గా చెప్తారు, ఏం జరగాలనుకుంటుందో ప్రాపర్ గా జరుగుతాయి. అనవసరమైనటువంటి వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. ఓవరాల్ గా మీ పూర్తి జాతకం కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి. డీటెయిల్ గా 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ జాతకానికి గాను 2025 రూపాయలు ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక విశేషంగా అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి, గోచారం, అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా. రుచక యోగం అంటే ఏం లేదండి, కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ. ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు, కుజదోషములు పోగొట్టుకుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి. కనీసం ఒక 11 సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం. దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటి అని అంటే, మీరు నవనాగ మంత్రం చదవాలి. ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను, మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు, లేదా మీరు 2 సార్లు చెప్తాను, రాసుకోండి ఆ మంత్రాన్ని. ఆ మంత్రం ఏమిటంటే, అనంతం వాసుకిం శేషం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం ధృతారాష్ట్రం, శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా, తక్షకం కాళియం తదా. శివుడి మెడలో ఉండేటువంటి సర్పం, వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం, పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు, వీరిద్దరి మధ్యలో ఇంకా 7 సర్పాలు ఉంటాయి. వీటన్నిటికీ పైన ఒక సర్పం, కింద ఒక సర్పం, ఏకాదశి సర్పములు ఉంటాయి. కానీ 9 సర్పముల యొక్క నామమును పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతాయి. నిత్యం 11 సార్లు చదవాలి. కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది. మరొకసారి ఆ మంత్రం చెప్తాను చూడండి. అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా. ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది, నేను పాస్ చేసుకొని ఇక్కడ రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు గూగుల్లో నవనాగ మంత్రము, నవనాగ స్తోత్రము అని కొట్టినా గానీ విశేషంగా వస్తుంది. ఇక మరి మంత్రం చెప్పారు, బానే ఉంది, రెమెడీస్ ఏంటి అని అంటారు. నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుందనంటే, ఒక పుట్టను కూల్చిన, అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని, అసలు జోలికే పోలే అనొచ్చు. ఈ జన్మలో చేసిన పాపం కాదు, సర్పదోషం జన్మ జన్మల పాపాల నుంచి వస్తుంది. గత జన్మలో, అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి, అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ, పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది. కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ప్రారంభించి ఏం చేయాలనంటే, పుట్టమన్ను తీసుకెళ్లి ఎక్కడ పుట్టలుంటే అక్కడ పుట్టమన్ను వేయండి, పాలు కూడా పోయండి. అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు. సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే. పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు. పాము పాలు తాగదు. ఈ పుట్టమన్ను వేసిన తర్వాత కనుక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది. ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది. దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది. సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని. ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే, ఒక 11 వారాలు కానీ 5 మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి. కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా. మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి, మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది. ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే,
మాకు పితృదోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయి అంటే, పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు. కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫుడ్, అకామిడేషన్, అలాగే పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది 12,000 కదండి అక్కడికి వెళ్తే, మీరేంటి 21,000 అంటున్నారు. అక్కడ పూజా సామాగ్రికి 12,000, పూజకు 12,000. మేము చెప్పేది రెండు కలిపి, ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా 21,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అక్కడ జరిగే పూజలు, గణపతి పూజ, వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన, మోక్షనారాయణ ఆవాహన, మోక్షనారాయణ హోమము, తిలా హోమము, ప్రాయోచిత్త తిలా హోమము, అలాగే మోక్షనారాయణ బలి, త్రిపండి శార్దము, పంచమ పిండాలు, దశమ పిండాలు, అలాగే సముద్ర స్నానము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు. పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు. సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు. దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా. లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి. పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన thumbnails పెట్టి నన్ను, నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. దానికి నేను స్వతహాగా కారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ thumbnail కి, వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి. నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.